ఏం వచ్చేది చెప్పలేము. జగన్ కూడా ఇప్పుడు వెనకంచె 10 అడుగులు వేసాడంటే ఒకటేసారి పులి పంజం మాదిరి దూకొచ్చేమో చెప్పలేము. మరి భారీ అంచనాలతో అతివేగంగా దూసుకొస్తున్నాడు కదా. తనకున్న క్రేజ్ తనకుంటుంది. కల్తీ లడ్డు వ్యవహారం చూస్తే టీడీపీకి కూటమికి దెబ్బపడింది అనొచ్చు. ఆ విషయంలో అంటే సిట్ రిపోర్ట్ కూడా అందులో ఏం జంతు కొవ్వు లేదని చెప్పేసి రావడము, మళ్ళీ కొత్త కమిటీ వేయడము కూటమి, దాని మీద ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఒకటి ప్రభుత్వం మారిన తర్వాత నానా రకాలుగా ఏదో టాపిక్ తెలియనప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి, ఓటు రేజ్ చేయాలన్నట్టుగా ఏదో ఒకటి రేజ్ చేస్తుంటారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎందుకు పట్టుకోలేదు, ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకు నిలదీస్తున్నారు అంటే అప్పుడు మీకు కల్తీ అది కనపడలేదా, లేదా అప్పుడు తినలేదా ఎవరు? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అపోజిషన్ పార్టీ అయిన తర్వాత ఏదో టాపిక్ ఏం దొరకట్లేదు, జగన్ మీద ఏదో మాట్లాడాలి, జగన్ గురించి ఏదో మాట్లాడాలి అన్నప్పుడు ఏ టాపిక్ మాట్లాడాలన్నప్పుడు ఈ టాపిక్ తీసుకున్నాం. దానివల్ల జగన్కు ఒరిగింది ఏం లేదండి. ఎందుకంటే ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. జనాలు ఏమనుకుంటున్నారు? జంతుకో కలిసి బాగా నమ్మించారు, మరి ఇప్పుడు చూస్తే సిట్ వచ్చేసి ఏం లేదని చెప్పింది. మరి జనాలు ఏంటి మధ్యలో పిచ్చోళ్ళ జనాలు పిచ్చోళ్ళు. ఇప్పుడు ఇది జనాలు ప్రతిదానికి తలూపడం బట్టే కదా ఏది చెప్పినా కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు జనాలు నిలదీసి ఇప్పుడు అడగాలి. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు అడగచ్చు వాళ్ళని. మీరు నిరూపించలేకపోయినప్పుడు దాని గురించి ఎందుకు టాపిక్ అంత హైలైట్ చేశారు మీరు చెప్పండి. ఇప్పుడు అది నిరూపించలేదు కదా, మరి నిరూపించినప్పుడు ఎందుకు అంత హైలైట్ చేశారో జనాలు అడగాలి. కాబట్టి దీనివల్ల ఇప్పుడు జగన్ కూడా ఎందువల్ల దీన్ని టాపిక్ని రేజ్ చేయట్లేదంటే, నేను కూడా వాళ్ళతో పాటు సరిసమానంగా మాట్లాడి వాళ్ళకు నాకు తేడా ఏముంది అన్నట్టుగా ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఏదైనా సరే ఎలక్షన్ పరంగా రిజల్ట్ అనేది అప్పుడు చూపెడదాము, 10 అడుగులు వెనక్కేసినా సరే 1 అడుగు ముందుకేయాలనే ఆలోచనతో ఆయన ముందుకున్నారు. సో టీడీపీ కల్తీ లడ్డుపై ఫ్లెక్సీ పెట్టడం వల్లే అంబటి రాంబాబు ఇప్పుడు జైల్లో ఉన్నాడని చెప్పేసి కూడా చాలా ఇష్యూ జరుగుతుంది. మీరేం చెప్తారు? కాదండి, అంబటి రాంబాబుకి ఈ ఫ్లెక్సీలకు సంబంధం లేదు. మామూలుగా అడిగితే ఏంటంటే అంబటి రాంబాబు మాట్లాడే వర్డ్స్ సరిగా ఉండవు. ఆయన వర్డ్స్ వల్ల ఏమవుతుందంటే జనాలు దాన్ని ఇప్పుడు ఒక పర్సెంట్ చేసేదాన్ని 10% వైరల్ చేస్తున్నారు. ఆ వైరల్ వల్ల నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, పాజిటివ్ పోయి నెగిటివ్ అయిపోయింది. నెగిటివ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే అంబటి రాంబాబు మీద అనవసరమైన ఏది దొరకని కేసులు పెట్టేసి 1 రోజు 2 రోజులు లోపల వేస్తే తెలుస్తుంది అన్నట్టుగా వీళ్ళు ప్రభుత్వం వీళ్ళది ఉంది కాబట్టి చాలామంది జరుగుతుంది. కల్తీ నెయ్యి ప్రవాహంలో జగన్ గ్రాఫ్ పెరగడం అనేది ఆల్రెడీ ఆయన గ్రాఫ్ ఉంది, పెరగడం తరగడం అనేది లేదు. రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడు అంతే. గ్రాఫ్ అనేది ఆల్రెడీ ఎక్కడ పోలేదు కదా. గ్రాఫ్ తగ్గుతుంది కదా మీరు పెరిగింది అనొచ్చు, గ్రాఫ్ అనేది తగ్గలేదు. ఆయన ఏంటంటే ఒకటి వాళ్ళకు నాకు సమానమైన, నేను వాళ్ళతో పాటు మాట్లాడితే వాళ్ళకి నాకు సమానమే కదా, ఎందుకు మాట్లాడడం, జనాలు తీర్పు చెప్తారనే ఆలోచనలో ఆయన 2029 వరకు వెయిటింగ్ చేస్తున్నాడని నా ఆలోచన. సో 2029 మేము వచ్చేది మేమే, రాబోయేది మేమే చాలా కసిగా ఉన్నారు వైసీపీ వాళ్ళు. మరి ఎంతవరకు నిజం అవుతుంది? ఇప్పుడు ఎలాగున్నా సరే 2 ఎద్దుల మధ్యన పోటీ జరిగినప్పుడు ఏ ఎద్దు బలంగా ఉందంటే మనం ఏం చెప్పలేము. 2 ఎద్దులు బలంగా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎంతవరకు సైలెంట్ అనేది ఉంటే అంత రిజల్ట్ వైలెంట్గా ఉంటాయి అని నా ఉద్దేశం. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని చేసినా గెలిచే రిజల్ట్ అనేది ప్రజల చేతిలో ఉంది, ప్రజల తీర్పులో ఉంది. కాబట్టి రిజల్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది. ఎంత సైలెంట్గా ఉంటే కూడా అంత వైలెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కూటమి 2 ఏళ్ల పాలనలో వ్యతిరేకత వచ్చిందంటారా? మీ అభిప్రాయం చెప్పండి. జనాలు రకరకాలు మాట్లాడుకుంటున్నారు సార్, కొన్ని మంచి చెడు రెండు ఉంటాయి. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా అంటే చెప్పాలన్నా, ఏదైనా సరే పావుల పనిని రూపాయి వంతుకు చూపెడుతుంది. దానివల్ల జనాలకు ఏమైందంటే అవేర్నెస్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. అంటే జనాలు చూడలేదు వెళ్ళి. ఇప్పుడు ఒక పాన్ షాప్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు అనుకోండి, ఇంకా చప్పట్లు కొడతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చిన్న షాప్ కూడా వచ్చారు మాట, అది ఆయన ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్ కావచ్చు, లేదా ఆయన అభిమాని కావచ్చు, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది తెలియదు మనకి. కానీ ఆయన వెళ్ళి ఓపెన్ చేయగానే అది ఆయన పాన్ షాప్, చిన్న పాన్ షాప్ అంటారు. పాన్ షాప్ పవన్ కళ్యాణ్ వచ్చాడంటే ఎంత దయామయుడు, ఎంత మంచి వ్యక్తి. సోషల్ మీడియా హైలైట్ చేస్తున్నారు, వైరల్ చేస్తుంది అనమాట. దీనివల్ల మనం చెప్పలేం కదా. సో ఒక టైంలో లడ్డు కల్తీ అయిందని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు మాలేసుకొని ప్రక్షాళన చేశారు, గుడికి మెట్లు కడిగారు, దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగారు. సో మరి ఇప్పుడు ఏమంటున్నారు, అందుకోసం నేను మాలేసుకోలేదని చెప్పేసి ఉల్టా మాట్లాడుతున్నాను. ఎట్లా చూడొచ్చు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు? అదే సార్, నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు, టాపిక్ దొరికినప్పుడు ఏదో ఒక టాపిక్ మాట్లాడాలి కదా. ఆ టాపిక్ మాట్లాడారు, ఆ టాపిక్ను నిలబెట్టుకోలేకపోయారు. ఇది మనం కాదు క్వశ్చన్ వేయాల్సింది, జనాలు అవేర్నెస్ పెరిగి జనాలు మాట్లాడాలంటున్నారు. లేదంటే అసెంబ్లీలో చర్చ జరగాలి, దీని గురించి కూర్చొని మాట్లాడాలి. సో ఫైనల్గా వైసీపీ నేతలు ఇంట్లోపై దాడి జరగడం ఎట్లా చూస్తారు? దాడులు అనేది జరగడం అనేది దారుణమే. ఎందుకంటే దాడులు అనేది చేయకూడదు. ఎంత అపోజిషన్ పార్టీ ఉన్నా ఇవాళ నీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం రావచ్చు. దాడులు అనేది అది వ్యక్తిగతంగా దారుణమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా వద్దంటున్నాం. ఇటువంటి దాడి ప్రభుత్వం వచ్చాక కౌంటర్ అటాక్లు ఉండొచ్చు అంటారా? మరి కౌంటర్ అటాక్లు తగ్గిస్తాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా తెలుసుకున్నాడు. ఆయన ఎందుకంటే ఈ మాటలే దుష్ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి నాకు తెలిసి కండిషన్లో పెట్టుకొని స్టడీలో పెట్టుకుంటానని మేము కూడా అనుకుంటాం.